ఈరోజు నేను చికెన్ కర్రీ వండుకుందామని చెప్పేసి ఒక మీడియం ఆనియన్ అండ్ ఒక 4 చిల్లీస్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అక్కడ ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం తగినంత ఆయిల్ వేసి అండ్ ఆనియన్ అండ్ చిల్లీస్ కూడా వేసి అందులో కొంచెం అవి వేగాక చికెన్ కూడా మంచిగా ఫ్రెష్గా వాష్ చేసుకొని చికెన్ కూడా వేసి నేను హైలో పెట్టాను ఫస్ట్ కొంచెం మగ్గాలని చెప్పేసి. దాని తర్వాత నెక్స్ట్ నేను కొంచెం సిమ్ చేసుకొని అందులో పసుపు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి దాన్ని మళ్ళీ కొంచెం మగ్గడానికి పెట్టాక మళ్ళీ కొంచెం మూత తెరచగానే ముక్కకు బాగా పట్టింది ఉప్పు, పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ నేను కొంచెం కారం కూడా వేసుకున్నాను, 1.5 టేబుల్ స్పూన్. నేను అందులో సాల్ట్ కూడా వేసుకొని నీట్గా కలుపుకొని నేను ఒక 5 మినిట్స్ అలా వదిలేసాక అది బాగా కొంచెం ఉడుకుతుంది అండ్ అందులో కొంచెం ఆయిల్ కూడా తేలుతుంది పైకి. నేను అప్పుడే నేను హోమ్ మేడ్ గరం మసాలా కూడా వేసుకున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూను వేసుకొని అది కూడా నీట్గా బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ ఆగాక నేను అందులో వాటర్ వేసాను. నేను కొంచెం యాడ్ చేశాను వాటర్, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. వాటర్ యాడ్ చేశాక మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ ఉంచి అందులో చికెన్ మసాలా కూడా వేసాను. చికెన్ మసాలా కూడా వేసాక ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చాక నేను మళ్ళీ ఒక 2 మినిట్స్ దాన్ని బాగా కొంచెం బాయిల్డ్ అయినాక నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను.